ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అయ్యా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వాక్యం. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలు. ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలు ఉన్నప్పుడు వారికి కలిగిన బాధను, కష్టాలను, కన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారిని చూశాడట, వారి యందు లక్ష్యం ఉంచాడట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మళ్ళీ దానికి సంబంధించిన వాక్యాలే మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు అనేటువంటి మాటలు కొన్ని మనం నేర్చుకుందాం. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నరులను కన్నులారా చూచుచున్నాడని రాయబడింది. ఏంటండి? యెహోవా నరులను కన్నులారా చూచుచున్నాడు అంటే ఈ యావత్ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తాడు. కన్నులారా అందరిని చూస్తున్నాడు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. అందరిని చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ నిలపడం, పట్టించుకోవడం, వారి మీదనే ప్రత్యేకమైన దృష్టి నిలపడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లక్ష్యం ఉంచడం అంటే అర్థమైంది శ్రద్ధ నిలపడం, వారిని పట్టించుకోవడం. బైబిల్లో ఆయన ఎవరిని చూస్తాడు, ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. అందరిని చూస్తున్నాడు అనేది సత్యం. అయితే ఎవరిని పట్టించుకుంటాడు, ఎవరి యందు శ్రద్ధ నిలుపుతాడనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. లోకంలో మనుషులందరూ అనుకుంటున్నారు, చాలామంది, దేవుడు మమ్మల్ని చూడట్లేదా అని. కదా, దేవుడు మమ్మల్ని చూడట్లేదా, మా జీవితంలో ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ కన్నీళ్ళేంది అని చాలామంది అంటూ ఉంటారు. అది అన్యులు అంటారు, దేవుని ప్రజలు కూడా అంటారు. అన్యులు అంటారు, దేవుని ప్రజలు కూడా అంటారు. బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన, దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని నేర్చుకొని దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క శ్రద్ధ, దేవుడు మనల్ని పట్టించుకున్నట్లుగా బ్రతుకుదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడు? 23వ వాక్యం చదువు. అదే అధ్యాయం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, దేవుడు ఎవరిని చూశాడు ఇక్కడ? దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన వారిని, వారికి కలిగిన కష్టాలను, వారికి కలిగిన బాధలు, వారికి కలిగిన ఇబ్బందులను బట్టి వారు ఏం చేశారట? ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు వాళ్ళని చూడలేదా? మిగతా సంవత్సరాలు వాళ్ళని చూడలేదా? చూశారు. దేవుడే చెప్పాడు కదా, ఏమన్నాడు? ఇదిగో నీ సంతానపు వారు 400 ఏళ్ళు వారికి బానిసత్వం చేస్తారని చెప్పాడు. ఈ 400 ఏళ్ళు చూశాడు. 400 ఏళ్ళు దేవుడు చూశాడు. కానీ దేవుడు ఏదైతే తన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగనే 400 ఏళ్ళు గడిచిపోయాయి. వారి శ్రమకాలం ముగిసింది.
వారి శ్రమకాలం ముగిసింది కనుక ఇప్పుడు వారు పెట్టిన మొర్ర ఎక్కడికి వెళ్ళింది? సీదా దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళగానే దేవుడు చూసి, ఎవరి మొర్ర ఇది, ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన, ఇంతగానో మెరుస్తున్నారు ఎవరని తొంగి చూస్తే ఇజ్రాయేల్. ఓహో, చూశాడు, వీరి శ్రమకాలం అయిపోయింది, వీరికి ఇచ్చిన టైం 400 ఏళ్ళు అయిపోయింది, రైట్ అన్నాడు. ఇప్పుడు అని ఒక్కసారి చూసి వారి మీద దేవుడు తన దృష్టి నిలిపాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి మీద లక్ష్యం ఉంచడం ద్వారా ఏం జరిగింది? ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రం పాయలైంది, యోర్దాను చీలిపోయింది, యెరికో కూలిపోయింది. అలాగే పాలు తేలు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలీయులంతా ప్రవేశింపబడ్డారు. ఆమేన్. ఆ చరిత్రను గురించి మనం నేర్చుకున్నాం. గత కొన్ని వారాల్లో మనం నేర్చుకున్నాం దాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఇప్పుడు మళ్ళీ ఆ వైపు వెళ్ళగానే దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడో కొన్ని మాటలు నేను వివరిస్తాను, జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. రైట్, ఇప్పుడు చెప్పండి నాన్న, దేవుడు మొదటగా ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు? అది ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు? మొరపెట్టిన వారిని. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో తమకు కలిగిన బాధను బట్టి, తమకు కలిగిన శ్రమను బట్టి, ఇబ్బందులను బట్టి, అనారోగ్యమును బట్టి, రోగమును బట్టి, వ్యాధిని బట్టి, సంతానము లేకపోవటం బట్టి, సమస్యలను బట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో దేవుడు తప్పకుండా వారి యందు లక్ష్యం ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ వారు ఎవరై ఉండాలి? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారికి కలిగిన ఆపదలన్నిటిలోంచి విడిపించును. అంటే దాని అర్థమైంది, వారు మొర్ర పెట్టినప్పుడు వారు నీతిమంతులు అయితే వారి మీద లక్ష్యం ఉంచుతాడు, వారికి కలిగిన ఆపదలన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరు మొర్ర పెడితే, అందరూ మొర్ర పెడితే కాదు. ప్రభువా ప్రభువా నిన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం అన్నాడు. దేవుని చిత్త ప్రకారం చేస్తూ, దేవుని ఉద్దేశంలో నెరవేరుస్తూ, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ దేవుని సన్నిధిలో మొర పెడతారో దేవుడు వారి యందు లక్ష్యం ఇస్తాడు. వారికి కలిగిన శ్రమలు బాధలన్నిటిలోంచి దేవుడు వారిని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టే అనుభవం ఉండాలి క్రైస్తవులకు. దేవుని ప్రజలమైన మనకేముండాలి నాన్న? మొరపెట్టే అనుభవం. మనకు కలిగిన బాధను బట్టి, శ్రమను, దుఃఖమును బట్టి, నిందను, అవమానమును బట్టి మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. అనగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అలాగున ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. బైబిల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు, పరిశుద్ధులు ఎందరో మొరపెట్టినప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఉంచి వారిని విడిపించి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే నాకు సమయం లేదు కనుక త్వరగా నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. అలాగనే రెండవది, దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు అనంటే 138వ కీర్తన 6వ వాక్యం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూసారా? ఎవరిని లక్ష్య పెడతారట నాన్న? దీనులను లక్ష్య పెడతాడు. దీనులను లక్ష్య పెడతారు. దీనులు అంటే ఎవరు? తమను తాము నేల మట్టుకు తగ్గించుకున్నవారు, దీనత్వము కలిగి, వినయ విధేయతలు కలిగి, తగ్గింపు జీవితం కలిగి దేవుని సన్నిధిలో బ్రతికేవారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుని గురించి ఏమని రాయబడిందమ్మా? నీ రాజు దీనుడు సాత్వికుడునై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. ఎవరాయన? రాజు అని చెప్తాడు ముందే. ఏమన్నాడు? రాజు. ఆయన ఎవరు? ప్రపంచాన్ని, సర్వలోకాన్ని సృష్టించిన రారాజు. అందుకని ఆయన గురించి రాయబడి దేవుడు మహోన్నతుడైనను. ఎవరట? దేవుడు మహోన్నతుడైన, మహామహిమ కలిగిన దేవుడైనను, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడైనను, లోకంలో సమస్త సృష్టిని కలుగజేసి అలాగనే తన మహత్తు గల మాట చేత సమస్తం నడిపిస్తున్న దేవుడైనను. ఎవరిని లక్ష్య పెడుతున్నాడు ఆయన? దీనులు అంటే కరెక్ట్గా డెఫినేషన్ అర్థమైందా మీకు? దీనులు అంటే ఎవరినైనా, ఎంతటి వారైనా, డబ్బును ఉన్నవారైనా. పేదోళ్ళే దీనులు అనుకునేది తప్పు. పేదోళ్ళే దీనులు అనుకోవడం తప్పు. వారు ధనవంతులైనా, పేదోడైనా, మధ్యవర్తి అయినా, ఎలాంటి వాడైనా అయ్యా అనగానే దేవుడు కాదు. వాళ్ళలో చాలా గర్వం ఉంటుంది. అందుకనే మన తెలంగాణలో ఒక మోటి సామెత, ఏమి లేనికి గిద్దెడు బియ్యానికి
పొంగుల్లా, ఏమి లేని గీతల్లా ఉంటాయి. వాని ఫీలింగ్ మామూలుగా ఉన్నది, వాని అహంకారం మామూలుగా ఉన్నది, వాని గర్వం మామూలుగా ఉన్నది. అందుకని అన్నాడు ప్రభు, ఏమన్నాడు? దేవుడు మహోన్నతులను దీనులను లక్ష్య పెట్టిన అహంకారులను బాగుగా ఏం చేస్తాడు? అహంకారాన్ని అణిచివేస్తాడు, గర్విష్ఠుల చూపు తగ్గిస్తాడు. ఏం చూసుకోనరా నీకు అంత బింకం? ఏం చూసుకోనరా? ఏమున్నదని? చెప్పండి బ్రదర్, చెప్పండి, చెప్పు, ఏంది? అయితే ఏంది? చేయం పో. ఏం చూసుకోనరా నీకు? ఏం చూసుకోనరా నీకు? తప్పు. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవుడు ఎవ్వడు అహంకారంగా గర్వంగా ప్రవర్తించద్దు. నేల మట్టుకు తగ్గించుకొని మాట్లాడాలి, వినయ విధేయతలు కలిగి మాట్లాడాలి, సాత్వికుడై దీనుడై మాట్లాడాలి. నా ప్రభు రారాజు, సమస్తము కలుగజేసిన వాడు. ఎవరైనా కొడితే కొట్టాడా? తిడితే తిట్టాడా? అహంకారంగా మాట్లాడా? గర్వించి మాట్లాడా? లేదే. తను తగ్గించుకున్నాడు కదా, నేల మట్టుకు తగ్గించుకున్నాడు కదా. ఏం లేననికి బాగా మాట్లాడతారు ఒక్కొక్కడు. అది స్త్రీ అయినా పురుషులైనా, ఆడైనా మగైనా, ఏం లేకపోయినా బాగా గర్విస్తారండి. ఏదో తమకు కలిగిన ఇంత చదువును బట్టి, అందాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇళ్ళను బట్టి, బిల్డింగ్, ఏదైనా వెండి బంగారాలు కలిగినా బాగా గర్విస్తారు. ఏం చూసుకోనరా నీకు? ఓ పాస్టర్ గారు చెప్పిండు, అరే వాడు ఎంతలా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, 2 రోజులు మోషన్స్ పెడితే వాడు కట్టెపుల్ల అయిపోతాడు అన్నాడు. దేవుడు ఒక్క తొక్కు దొక్కితే ఎందుకు పనికిరాడు ఎవడైనా ప్రపంచంలో. కాబట్టి బిడ్డలారా, క్రైస్తవులారా, మనల్ని మనము తగ్గించుకొని వినయ విధేయత కలిగి ప్రేమపూర్వకంగా తగ్గింపు మాటలే మనం మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దీనులు? యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వాక్యం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రివర్స్ చదవండి దాన్ని. దేవుని మాట విని విరిగి నలిగిన హృదయం కలిగి దేవునికి భయపడుచు ఉండు వాడే, దేవుని మాటకు లోబడుచు, దేవునికి భయపడుచు, దేవుని వాక్యానికి భయపడు వాడే దీనుడు. ఎలాగ పడితే అలాగుంటే దీనుడా? ఏం లేదో దీనుడు అనుకుంటే పొరపాటు. చాలా అహంకారం ఉంటుంది, కొందరు చాలా గర్వం ఉంటుంది. మన మాటలు మామూలుగా ఉన్నాయి, ఆమె మాటలు మామూలుగా ఉన్నాయి. మళ్ళా అర్థమవుతుందా? తప్పు. కొందరు డబ్బున్న వాళ్ళు తెలుసా మీకు? కొందరు ధనవంతుల్లో కూడా వినయ విధేయతలు కలిగి మంచి రెస్పెక్ట్గా మాట్లాడతారు. చెప్పండి సార్, చెప్పండి మేడం అని మంచిగా మాట్లాడతారు. చెప్పు, ఏదో వచ్చినావు, ఏందిరా నీకు అంత గర్వం ఏందిరా అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను వేరే అనుకోవద్దు. ఎప్పుడే కానీ మన మాట మంచిగా ఉండాలి. చెప్పండి అయ్యా, చెప్పండి అన్న అట్లా కాదు, అన్న ఇట్లా, అమ్మ ఇట్లా కాదు, అట్లా అని ప్రేమపూర్వకంగా ఉండాలి మాట. గర్వించి అహంకారంతో ఎవరు మాట్లాడద్దు. ఏమన్నాడు రబ్షకేలు దేవుడు? వాడు ఎవరి మీద గర్వించి అహంకారంతో మాట్లాడుతున్నాడు? జీవం గల దేవుడు నా మీదనే కదా వాడు గర్వించింది. హిజ్కియా భయపడకు, తొక్కేస్తాను నా కొడుకుని అన్నాడు. చంపేశాడా లేదా? చంపేశాడు. అందుకనే దేవుని ప్రజలమైన మనకు గర్వం పనికిరాదు. బైబిల్ రాయబడింది, అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపును. అందుకే బిడ్డలారా, నేల మట్టుకు తగ్గించుకోవాలి. అబ్రహాము తన కాలంలోనే రాజు, అనేక మంది పనివారు, దాసదాసులు ఉన్నప్పటికీ దేవుని సేవకుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? నేల మట్టుకు వంగి సాగిలపడి. వీనికి ఏం లేకపోయినా టెక్ ఎక్కువండి, వీరికి ఏం లేకపోయినా గర్వం ఎక్కువ, కొందరికి ఏం లేకపోయినా గర్వం ఎక్కువ. ఎవరైనా బిడ్డలారా, అహంకారులను బాగా ఎరుగునాయన. ఎవరిని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కేస్తాడు, ఎప్పుడు దొక్కాలో అప్పుడు తొక్కేస్తాడు. దేవుని నిజమైన క్రైస్తవులకు, నిజమైన బిడ్డలకు అహంకారం పనికిరాదు, గర్వం పనికిరాదు. దీనులముగా మన యేసయ్య ఎలాగున ఈ లోకంలో బ్రతికాడు. ఆయన రారాజు అయినప్పటికీ, సర్వ సృష్టికర్త అయినప్పటికీ, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ ఆయన మన రాజు. ఆయన సాత్వికుడై దీనుడై ఎలాగున నీ కొరకు నా కొరకు గాడిద పిల్లనెక్కి వచ్చాడు. అంతకంటే ఎక్కువ దీనత్వాన్ని ధరించుకొని బ్రతకాలి మనం. అంతకంటే ఎక్కువ దీనత్వాన్ని
మనం ఎందుకు పనికిరాం కదా ఈ లోకంలో. అంతకంటే దీనులమైనవి మనం బ్రతకాలి. దీన మనస్సు అని నడుము కట్టుకోమన్నాడు. ఏమన్నాడు? దీన మనస్సు అంటే నువ్వే మనసు ఉండాలి బిడ్డ? నీకు దీన మనస్సు, క్షమ, ప్రేమ, దయ, జాలి, అలాంటి మనసు కలిగి ఇతరులతో ప్రవర్తించాలి, ఇతరులతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అహంకారులను బాగా ఎరుగునాయన. కాబట్టి మనం ఎట్లా బ్రతకాలి మనం ఈ లోకంలో? దీనులమై బ్రతకాలి. ఒకటి, మొర్రపెట్టు వారి యందు లక్ష్యముస్తాడు. రెండవది, దీనుల యందు లక్ష్యముస్తాడు. మూడవది, కీర్తనలు 51:17, వెరిగి నలిగిన మనస్సును ఏం చేయడాడు దేవుడు? అలక్ష్యం చేయడానికి అర్థమైంది? లక్ష్య పెడతాడు. అలక్ష్యం చేయడంటే లక్ష్య పెడతాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు, ఎవరైతే విరిగి నలిగిన మనసు గలవారు, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలామంది విరిగి నలిగిన హృదయాలతో దేవుని సన్నిధిలోనికి వచ్చారు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అన్నాడు దావీదు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఎంత అద్భుతమైన మాట కదా అది. అంటే దేవుని సన్నిధిలో మన మనసు ఏం కావాలండి? మన హృదయం ఏం కావాలి? విరిగి నలిగిపోవాలి. ఒక మాట అంటే విరిగిపోవడం కాదురా, ఒక మాట అంటే విరగడం కాదు. పాస్టర్ గారు నన్ను అంత మాట అంటాడా? నా మనసు ఇరిగిపోయింది, నా హృదయం పగిలిపోయింది, పటాపంచలైపోయిందట. బ్రతుకు మార్చుకోరా అని చెప్తే హృదయం విరిగిందంటావేంద్రా బాబు? బ్రతుకు మార్చుకోరంటే హృదయం విరిగిందా? పగిలిందా అద్దం లెక్క? మనసు విరిగిందా? మనసు నలిగిపోయిందా? మాట అన్నందుకు కాదు విరగాల్సింది, మాట అన్నందుకు కాదు హృదయం విరగాల్సింది. నీ పరిస్థితులను బట్టి, నీ ప్రతి పరిస్థితిని బట్టి, అలాగే నశించిపోతున్న ప్రజలను బట్టి, దేవుని రాజ్యాన్ని గురించి మన మనస్సు విరగాలి, మన హృదయము నలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ఏమన్నాడు? నాకు మానని వేదన కలుగుతుంది అన్నాడు. మానని బాధ, మానని వేదన కలుగుతుంది నాకు అన్నాడు. హన్నా ఏమన్నది? అయ్యా, ఇది నాకు కలిగిన నా మనోదుఃఖము వలని ఈ ఏర్పయ్యా. ఏమైంది తల్లి? పిల్లలు లేరయ్యా, పిల్లలు లేక దేవుని సన్నిధిలో నా దుఃఖము, నా హృదయాన్ని కుమ్మరించి నేను మనోదుఃఖము గలదాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మనోదుఃఖం, మనోవేదన, మనస్సు వేదన పడుతుంది, విరిగి నలిగిన హృదయం కలిగి ఏడుస్తుందామే. ఎప్పుడైతే బిడ్డలారా, నిజం చెప్తున్నాను, ఈ హృదయం ఎప్పుడైతే విరిగి నలిగిపోద్దో, నువ్వు ఏం మాట్లాడకుండానే నీ కంటిలోంచి కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి నీ హృదయంలో ఒక వేదన, మనస్సులో ఒక బాధ. అయితే ఇది దేని గురించినదై ఉండాలి? ఒకటి నీ గురించి ఉండొచ్చు, నేను కాదనను. ఒకటి నీకు కలిగిన శ్రమను, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన సంతాన లేమిని బట్టి, నీ ఆరోగ్య స్థితిని బట్టి నీ హృదయం విరిగి నలిగిపోవచ్చు, తప్పేం లేదు. అలాగనే దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? నశించిపోతున్న ప్రజల గురించి. నశించిపోతున్న, అది నా హృదయ దుఃఖము వలనే కలిగిందన్నాడు ఒక సేవకుడు. అర్థమవుతుందా? అన్న అది నా మనో దుఃఖం వలన, నా మనో విచారం వలన కలిగిందన్నది. అంటే మన మనసు, మన హృదయం ఏం కావాలంటే దేవుని సన్నిధిలో విరిగి నలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, విరిగి నలిగిన హృదయం గల వారిని అలక్ష్యము చేయువాడవు కాదు. అంటే లక్ష్య పెడతాడు. నీకు కలిగిన ప్రతి పరిస్థితిని బట్టి ఏం కావాలి? నీ హృదయము ఏం కావాలి? నీ మనస్సు విరగాలి, నలగాలి. దేవుని సన్నిధిలో నలిగిపోవాలి. ప్రార్థనలో నలగాలి, ప్రార్థనలో నిన్ను విరగొట్టుకోవాలి. కొందరు పైకి ఏడ్చేటోళ్ళు ఉంటారు. పెదవుల నుంచి ప్రార్థన, గొంతులో నుంచి ప్రార్థన, హృదయంలో నుంచి ప్రార్థన. అంతేనా? ఇన్ని విధాలుగా ప్రార్థన చేస్తారు. అందుకే ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి చిత్తం నిజంగా విరిగి నలిగిన హృదయం అంటే తండ్రి చిత్తం ఏంటి చెప్పండి? నిజంగా ఎందుకొరకు నీ హృదయం విరగాలి? నీ మనసు ఎందుకొరకు నలగాలి?
అంతే ప్రాముఖ్యమైనది అది. ప్రభువు యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ప్రజలు కళ్ళ ముందు నశించిపోతున్నారు. ఒకరికి రక్షణ లేక నశించిపోతున్నాడు, ఒకరికి ఏది సత్యమో ఏది అసత్యమో ఎరుగక నశించిపోతున్నాడు, ఒకరి సత్యవాక్యం వద్దని తృణీకరించిపోతున్నాడు, పరలోక రాజ్యమే వద్దని మరొకరు తృణీకరించిపోతున్నాడు, మాకు భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలి మరొకరు పోతున్నాడు. ఏంటి నీకు బాధ లేదా? చింత ఉండాలి కదా, మనోవేదన ఉండాలి కదా, హృదయం నలిగిపోవాలి కదా. అయ్యో వీడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, ఈమె ఎందుకు ఇలాగ చేస్తుంది, ఇతడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనే బాధ ఉండాలి కదా మనలో. మనకు అందుకు రాదు బాధ, అందుకు రాదు. నాలాంటి పాస్ ఏదన్నా ఒక మాట అంటే నా మనసు ఇరిగింది, నా గుండె పగిలింది, అంతేనా? గుండె పగిలిపోయే మాటలు. ఏం మాటలు అవి? గుండె పగిలిపోయే మాటలట. ఏం చేసినవురా? దేవుని వాక్యమే కదా చెప్పింది, దేవుని మాటలే కదా చెప్పింది, బ్రతుకు మార్చుకోమని కదా చెప్పింది, దేవుని నమ్మకంగా ఉండమని కదా చెప్పింది నీకు. అది వాని బ్రతుకు చక్కగా లేక, ఆమె బ్రతుకు చక్కగా లేక కథం మాటల మీదకి పడిపోయింది. అట్లా మాట్లాడడం వల్ల నా గుండె పగిలిపోయింది, రెండు ముక్కలైంది, అద్దం లెక్క పగిలిపోయింది. దానికి ఎన్నో కథలు, దానికి ఎన్నో శాఖలు. దేవుడు ఎవరి మీద లక్ష్యం వస్తాడంటే బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ పరిశుద్ధుడైతే నశించిపోతున్న ప్రజల కొరకు రక్షణ లేక సత్యం మీద అసత్యం మీద ఎరగక నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో బ్రతుకుతాడు. ఇప్పుడు సార్ ఆయన పేరేంది? హగ్గయ్య కదా, నెహెమ్యా. నీకు ఏ దుఃఖం లేదే, నీకే వ్యాధి లేదే, ఏ రోగం లేదే, ఎందుకయ్యా అట్లా ఏడుస్తున్నావు? అయ్యా ఏమన్నాడు అది ఆయన? అయ్యా నా మనోదుఃఖం చేతనే, నా మనోవేదన చేతనే నా ముఖం ఇలాగ అయిపోయింది. అసలు ఎంత అద్భుతమైన మాట అది. ఏంటి నెహెమ్యా నీకు ఏ రోగం లేదు కదా, నీ ముఖం అలాగ మారిపోయింది ఏంటి అంటే, కొన్ని దినాలు ఏడుస్తున్నాడు కూర్చొని. ఏమైంది నెహెమ్యా? అయ్యో నా పితరులు పట్టణము మొదలు పట్టణము పాడైపోయింది, దేవుని మందిరం కూలిపోయింది. దాని కొరకు ఆయన హృదయం విరిగింది, దాని కొరకు ఆయన మనసు నలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం దేని కొరకు మన మనసు విరగాలి, దేని కొరకు మన హృదయం నలగాలో జాగ్రత్తగా మనం తెలుసుకొని, దేవుని చిత్త ప్రకారంగా మనం దుఃఖిస్తే, దేవుని చిత్త ప్రకారంగా మనం ఏడిస్తే, దేవుని చిత్త ప్రకారంగా బ్రతికితే దేవుడు తప్పకుండా మన యందు లక్ష్యం ఉంచుతాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి ఇంకొక మాట ముందుకు వెళ్తాను నేను చివరిగా, ఎక్కువేం లేదు, టైం అవుతుంది. లక్ష్యం ఉంచితే ఏం దొరుకుద్ది? ఈ మాట చెప్తాను. దేవుడు మన యందు లక్ష్యం ఉంచితే ఏం దొరుకుద్ది? దేవుడు హన్నా యందు లక్ష్యం ఉంచాడు. ఏం దొరికింది ఆమెకు? ఏం దొరికింది నాన్న? ఆ కుంటోనికి గుడ్డోని మీద దేవుడు ఆగి వాడిని పిలిచాడు. లక్ష్యం ఉంచి ఏం చేశాడు? వాడిని పిలిచాడు. వాళ్ళకి ఏం దొరికింది నాన్న? స్వస్థత, విడుదల, సంతానం అన్నీ దొరుకుతాయి. అయితే బైబిల్లో మనందరూ తెలిసినటువంటి ఒక తల్లి ఉంది, ఆమె పేరు రూతమ్మ కదా, తీరానా? ఆమె పేరేంటిది? రూతమ్మ. ఇప్పుడు రూతమ్మ నయమి ఇంటికి వచ్చాను మోయాబు దేశం నుంచి, ఎలాగ అనుకున్నారు, మనం బ్రతకాలి కదా, మనకు తిండి కావాలి కదా అనుకున్నారు. తెల్లారింది, లేచింది, అత్తమ్మ నేను ఎటన్నా పనికి వెళ్తాను అత్తమ్మ అని చెప్పింది. పనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వెళ్తూనే బోయజు పొలంలోనికి వెళ్ళింది కదా, బోయజు పొలంలోనికి వెళ్ళింది. బోయజు పొలంలో ఆమె పరిగె ఏరుకుంటున్నప్పుడు బోయజు వచ్చాడు, చూశాడు, ఎవరేమని అడిగాడు, సమాచారం అంతా తెలుసుకున్నాడు. బిడ్డ ఇక్కడే ఉండు, ఈ పొలంలోనే ఉండు, కోతకాలం అయిపోయేంత వరకు ఈ పొలంలోనే ఉండు బిడ్డ అన్నాడు. ఆ పొలంలోనే ఉన్నది. ఇదిగో నీళ్ళ దగ్గరికి రా బిడ్డ, కుండల యుద్ధకు వచ్చి నీళ్లు తాగిపో, పని చేసుకో బిడ్డ అని చెప్పిండు. చెప్పిన తర్వాత తన పనివారికి ఏం చెప్పారు? బిడ్డ ఇదిగో వెళ్తూ అప్పుడప్పుడు మధ్యలో మీరు ఒక పిడికెడు వదిలేయండి రా ఆమెకు అన్నాడు. వాళ్ళు అలాగునే వదిలేశారు. సాయంకాలం అయింది, కొట్టుకున్నది ఎవరు, ఏమయ్యాయి, ఎంత అయ్యాయి? ఒక ఏమంటారు దీన్ని, మోసే అంత అయినాయి. ఒక పెద్ద సంచిలో కట్టుకుంటే ఒక ఆమె మోసే అంత అయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నయం ఏమడిగింది చదువునానా? ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పని చేసితివి? నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక. అందరూ ఆమెను చెప్పండి, హల్లెలూయా. నా కూతురా
ఈ రోజు నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అన్నాడు అన్నది ఆమె. ఇప్పుడు ఆమె మీద ఎవరు లక్ష్యం ఉంచారండి? బోయజు. పాఠం ఏంటంటే బిడ్డలారా, బోయజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతమ్మ పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రూతమ్మ మీద బోయజు లక్ష్యం ఉంచినందువలన ఇప్పుడు రూతమ్మకు ఏం దొరికింది? సమృద్ధి అయిన దీవెన దొరికింది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. తిని తృప్తి పొందినంత ఆశీర్వాదం. దేవుడు లక్ష్యం ఉంచితే ఇలా ఉంటాడు ప్రతి వ్యక్తి. అర్థమవుతుందా? దేవుడు కనుక మన యందు లక్ష్యం ఉంచితే మనం కూడా తిని తృప్తి పొంది ఇంకా అనేక దినములకు అనేక సంవత్సరములకు కావలసినంత సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద లక్ష్యం ఉంచితే ఆ పాఠం ఏంటంటే మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదం దొరుకుతుంది. అసలు ఆమె ఎత్తుకొచ్చిన వాటిని చూసి సంతోషపడింది. అసలు ఆమెకు ఆగట్లేదు. నయోమికి, బిడ్డ అసలు ఈ రోజు నీ అందు ఎవరు లక్ష్యం ఉంచారో నిజంగా వారు దీవింపబడును గాక బిడ్డ అని అంటుంది. ఎందుకు? అంత చూసింది, ఆ సమృద్ధిని చూసింది. పరిగెరుకొచ్చి ఎన్ని రావాలని సాయంకాలానికి? వాస్తవానికి పరిగెరుకుంటే తెలుసా? పరిగెరుకున్నారా ఎవరని? ఇక్కడ పరిగెరుకున్నారా? మేము కూడా 20 నుంచి చిన్నప్పుడు. కానీ పరిగెరుకుంటే ఎన్ని దొరుకుతాయి? ఇంత దొరుకుతాయి. పొద్దున తీరితే ఇంత దొరుకుతాయి. కానీ ఈమెకి ఎంత దొరికిందట? తాను మోయగలిగినంత. దుల్ల పట్టుకుంటే ఎంత? తాను మోయగలిగినంత. తూమెడు అంటే ఎన్ని గుంచాలు? అది పరిగెరుకుంటే 4 గుంచాలు వస్తాయా? అసలు కూలికి పోతే వస్తాయా? ఆ కాలంలో కూలికి పోతే వస్తాయా? కూలికి పోతే వస్తాయా? 4 గుంచాలు ఇస్తారా వాడు నీకు? అది ఎప్పటి కాలమో, అది ఇప్పటి కాలం కాదు. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల కాలం అది. తూమెడు ఇచ్చినాడే వాడు చరిత్ర ఎక్కువ. కానీ మీకు ఎన్ని దొరికినాయి? తూమెడు దొరికినాయి, 4 గుంచాలు దొరికినాయి. ఇదే పాఠాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు కనుక మన యందు లక్ష్యం ఉంచితే సమృద్ధి అయిన దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగో బ్రతకాలి మరి? దేవుడు మన యందు లక్ష్యం ఉంచినట్లుగా, అనగా మనల్ని పట్టించుకున్నట్లు, మనల్ని చూసినట్లు, మన యందు శ్రద్ధ నిలుపునట్లుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఎవరి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారిని. రెండవది దేవులను. మూడవది విరిగి నలిగిన హృదయము గల వారి యందు దేవుడు లక్ష్యం ఉంచును గాక. ఆయన లక్ష్యం ఉంచితే సమృద్ధి అయిన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. చాలా సంగతులు గలవు అని చెప్పడానికి సమయం లేదు కనుక ఇంకొక మాట చెప్పి ఇంకా ముందుకెళ్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 2, 3, 4. 4వ అధ్యాయం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. మొదటగా కయీనును కన్నది. కయీనును కానీ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేసింది నాన్న? తన తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత అనే మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికి, వింటున్న అందరికి, మీ అందరికి కూడా ఎంత తెచ్చింది నాన్న? కొంత అనేది తీసుకొచ్చిందా? హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని ఆయన తీసుకొచ్చిండు. క్రొవ్విన వాటిని తీసుకొచ్చిండు కొన్నిటిని. ఆయన కూడా క్రొవ్విన వాటిని తీసుకొచ్చిన కొన్నిటిని. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కారణం చెప్పండి ఇప్పుడు మీరుగా. ఎంతో కొంత దేవుని మందిరానికి, ఎంతో కొంత దేవుని సేవకులకు, ఎంతో కొంత తాలో ఒడిపిలో నూకలో ఎంతో కొంత. ఇట్లా అంటే బాధ అవుతుందా? బాధ అవుతుందా ఇట్లంటే? ఏం తీసుకొచ్చాడు? ఎందుకు లక్ష్య పెట్టలేదు చెప్పు? ఎందుకు అంగీకరించలేదు? మొదట తీసుకొచ్చింది ఎవరు? కయీనే కదా. ఎందుకు దాని మీద లక్ష్యం ఉంచలేదు? ఎందుకు దాని మీద శ్రద్ధ నిలిపలేదు? ఎందుకు దాని మీద దృష్టి నిలిపలేదు? కారణం ఏంటి? పండిన పంట ఎలాగ పడితే అలాగ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎలాగ పడితే అలాగ తీసుకొచ్చి పొట్లు, తాలు, నూకలు, ఒడ్లు అన్ని తీసుకొని వచ్చి అక్కడ వేశాడు. కానీ హేబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని, శ్రేష్టమైనది,
శ్రేష్టమైనది, తొలిచూలు మొదలుపెట్టింది. కొన్ని సంఘాల్లో కొందరు పాస్టర్లకు ఇస్తారని ఇలాగున్నా, మొదలుపెట్టిన గొర్రెని ఇస్తారు, మొదలుపెట్టిన మేకని ఇస్తారు, మొదలుపెట్టిన బర్రెని ఇస్తారు. మొదలుపెట్టిన పంట మొదటి బస్తా మొదటి బస్తా ఇయ్యగా మళ్ళీ ఆ పంటలో వచ్చిన దాంట్లో 10వ భాగం. ఒక్కడన్నా తెచ్చాడారా? ఒక్కడన్నా ఇస్తున్నారా మీలో? నువ్వైతే తింటావు, నువ్వైతే పడుకుంటావు, నువ్వైతే పండించుకుంటావు, నువ్వైతే తింటావు, నువ్వు నీ పిల్లలు హాయిగుంటావు, కానీ సేవకులకి మందిరానికి ఎన్నడన్నా తీసుకొచ్చి ఇచ్చావా? కొందరు ఏదో 50 కిలోల బస్తాట్లు తీసుకొస్తారు, అక్కడ పెట్టి అన్నా ప్రార్థన చేయండి, రైట్ ప్రార్థన చేస్తారు. నీకు పండించిన పంటలో నమ్మకంగా 10వ భాగం తీసేవా? మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలి? పిండిలో మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలమ్మా? యాజకునికి ఇవ్వాలి కదా. మొదటి పిడికడు బియ్యం ఎన్నడన్నా తీసి పక్కకేసి వారం నాడు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చావా? చరిత్ర ఉందా? 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా నీ జీవితంలో చెప్పు. ఒకరి చేతుండే ఎవరనిలా మొదటి అది నువ్వు ఎప్పుడు పెట్టినారా? నువ్వు పొద్దున పెట్టు, సాయంకాలం పెట్టు, మధ్య పిడికలు నువ్వు పోసుకున్న దాంట్లో పిడికలు నమ్మకంగా తీసి ఒక డబ్బలు వేసేయాలి కదా. ఇది రూల్, ఇది సిస్టమ్ కదా, ఇది క్రమం, దేవుని క్రమం, ఇది దేవుని క్రమం. పిడికడు గుర్తుపెట్టుకున్నానా? మీరు ఏమైనా కానీ పిడికడు బియ్యం అంటే నీ 10వ భాగం ఇచ్చేది మనం గుర్తుపెట్టుకోండి. నీ పండిన పంటలో దేవుని భాగం దేవునికి ఇయ్యగా ఎప్పుడైతే మళ్ళీ నువ్వు మొదటి పూట వండుకుంటున్నావు, కిలో పెడుతున్నావో అలా పిడికడు బియ్యం తీసి ఒక దాంట్లో వేయాల్సిందే. ఇది క్రమం, ఇది సిస్టమ్. అర్థమవుతుంది? ఈ సిస్టమ్ ఇది చేయాలి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం చదువునారా? అది పాత నిబంధన అనుకుంటారా చాలామంది. పాత నిబంధన కాదు నాన్న, క్రొత్త నిబంధనలు కూడా రాయబడింది. చూడు, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. వాక్యోపదేశము పొందువాడు అంటే ఎవరినైనా వాక్యోపదేశం పొందేటోళ్ళు ఎవరినైనా మీరే కదా, మీరు అందరు కదా. వాక్యోపదేశం పొందేటోళ్ళు మీరు అందరూ. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి అంటే ఎవరు చెప్పండి? సేవకులు, ఉపదేశించేటోళ్ళకు. మీకు ఎవరైతే ఏ సేవకుడైతే మీకు ఉపదేశిస్తున్నాడో, ఏ సేవకుడైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నాడో బిడ్డ జాగ్రత్త. వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చెయ్యవానికి ఉపదేశించవానికి మంచి పదార్థములన్నిటిలో ఎందులో మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అందరూ ఆమెను చెప్పండి. భాగం అంటే అర్థమైంది? భాగం అంటే సగం. అది సగం కాదురా, 10వ భాగం ఇవ్వమంటున్నాం మేము. సగం ఎట్లా గీయలేవు అని తెలుసు కదా మాకు. సగం ఎట్లా గీయలేవు? అరే 10వ భాగం అన్నది బిడ్డ, 10వ భాగం అన్నది పాపం. ఎందుకు? ఆ 10వ భాగం తీస్తే ఏమవుతావు చెప్పు నువ్వు. ఇప్పుడు 10వ భాగం తీస్తే నీకేం ఆశీర్వాదం వస్తుంది చెప్పు. 10 రూపాయల కడ కకృతి పడితే పట్టజాలనంత దీవెనలు కోల్పోతున్నావు. అందరిని చూస్తాడు, ప్రభు నన్ను చూడట్లేదు, ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రభు నా మీద లక్ష్యం ఉంచట్లేదు, అందరిని చూస్తున్నాడు కానీ దేవుడు నన్నే చూడట్లేదు. ప్రార్థన బాగా చేస్తావు. ఇక్కడ ఎవరిని చూస్తాడు దేవుడు? ఎవరైతే శ్రేష్టమైన బలి, ఎవరైతే శ్రేష్టమైన అర్పణ దేవుని యొద్దకు తీసుకొని వస్తారో వారినే దేవుడు చూస్తాడు. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. మరి డబ్బులు ఎట్లా? లూకాసు వార్తలో పేద విధవరాలు ఉన్నదా అమ్మా? లూకాసు వార్తలో పేద విధవరాలు ఉన్నది. యేసుప్రభు ఎక్కడున్నాడమ్మా? మందిరంలో ఎక్కడో అక్కడ కూర్చోవాలి కదా. యేసుప్రభు ఏడ నిలబడ్డాడు? కానుక పెట్టెలో కానుక పెట్టె దగ్గర యేసుప్రభు నిలబడొచ్చునా? మరి నిలబడొచ్చునా? కొందరి తెలివి తక్కువ మూర్ఖులకు కొన్ని సత్యాలు తెలివైరా. బ్రతుకుతున్నాం, రాగాడిదా పోగాడిదా, రాగాడిదా మందిరానికి, పోగాడిదా ఏం లేదు. వేస్తే మోస్తుంది, దింపితే అలక ఉరుకుతుంది. కొందరికి ఏం తెలియదండి. దేవుని వాక్యం యొక్క సత్యం యొక్క సారాంశం ఏంటో తెలియదు. ఒక వ్యక్తికి దీవెన ఎలాగొస్తుందో, ఒక వ్యక్తికి ఎలాగ ఆశీర్వాదం వస్తుందో తెలియదు. కానుక పెట్టె దగ్గర యేసుప్రభు నిలబడ్డాడు. ఇప్పుడు అందరూ వేస్తున్నది చూస్తున్నాడు. ఈ ముసలామె 2 కాసులు వేయడం చూశాడు. ఇప్పుడు 2 కాసులు వేయగానే ఏం చేశాడు? అందరిని పిలిచాడు. రైట్ అమ్మాయి, ఏయ్ బాబు, బ్రదర్ ఇట్రా, ఏ తమ్ముడు ఇట్రా, ఏ అన్న ఇట్రా, అమ్మాయి ఇట్రా, అందరిని పిలిచాడు. అందరు గుంపు కూడారు. అయ్యా ఏంటి ప్రభా, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా అంటే ఆ పేద విధవరాలను చూపెట్టమంటున్నాడు. మీ అందరిలోకెల్లా ఇంతవరకు వేశారు కదా మీరు, మీ అందరిలోకెల్లా ఇదిగో ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. అయ్యో పక్కన చూసింది, 2 కాసులే కదా ప్రభా, మరి నేను ఎక్కువ వేసిన 100 కాసులు వేసిన కదా ప్రభా అంటే ఏమంటున్నాడు? నీకు కలిగిన సమృద్ధిలో నుంచి. ఆమేన్, హల్లెలూయా. నీకు కలిగిన సమృద్ధిలోంచి 100 వేసావు కానీ బిడ్డ, ఈ ముసలామె 2 కాసులు వేసింది కదా, తన జీవితం అంతా వేసింది. అందరి బతుకుల్లో ఎన్నడూ 10వ భాగం ఇచ్చింది లేదు. అంతేనా?
కొందరి బతుకుల్లో ఎన్నడూ దశమ భాగం ఇచ్చింది లేదు. అంతెందుకు ఎన్నడూ ఒక శ్రేష్టమైన కానుక ఇచ్చింది లేదు. ఉందా? నేను ఇంత గట్టిగా చెప్పినా మీరు మాటలు బెల్లాలు, చేతలు బరసముళ్ళు మాటలు. ప్రైజ్లాడు పాస్టర్ గారు, ప్రైజ్లాడు అయ్య గారు, ప్రైజ్ దొంగలు, దుర్మార్గులు. ఎన్నడూ చేయి దాసిచ్చింది లేదు దేవునికి నీ బతుకులో. మళ్ళీ ఏ పరలోకం పోతుందా? అస్సలు పోదు. నీ బతుకెంత కాలంలో నిత్య నరకమే రాసి పెట్టుకో. ఓ పిసినారి, ఓ లోబే, నీ బ్రతుకు ఎంత కాలం ఉన్నా నిత్య నరకమే. ఈ పిసినారులు పరలోకం పోడు బిడ్డ. ఇక్కడికి నువ్వు వచ్చేది, నేను చెప్తున్నాను, నా మాట వినండి, ఇక్కడికి వచ్చేది నువ్వు పరలోక రాజ్య సంబంధమైన బోధ నేర్చుకోనికి, పరలోకానికి సిద్ధపడనికే రావాలి ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రావాలి ఇక్కడికి. దశమ భాగం మిగిలిన వాడు ఎవరట? 1 దొంగ, 2 శాపగ్రస్తులు. అది శాపగ్రస్తుడికి పరలోకం ఉందా? దొంగకు పరలోకం ఉందా? లేదు కదా. 21:8 ఏమంటారు? దొంగలు, శాపగ్రస్తులు, అపవిత్రులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి బిడ్డలారా, నేను మీ అందరికీ ప్రేమతోనే చెప్తున్నాను. నేను గట్టిగా మాట్లాడిన మాత్రాన మా పాస్టర్కి మా మీద పగునదని అస్సలు అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆలోచన తప్ప నాకు ఇంకొకటి ఏది లేదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు తాళీమనడా, నూకలీమనడా, తాళీమనడా, ఏమీమనడమ్మా? మరి ఏది పండించుకున్న పంటలో ఏది దేవునికి ఇచ్చింది? నీది నీకు సరిపోదు, దేవుని భాగం కూడా నువ్వే తింటివి, దొంగవైతివి, శాపగ్రస్తురాలు అవుతావి. ఎట్లా? కొంచెమైనా మనకు ఆలోచన ఉండాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలా? నమ్మకంగా దశమ భాగం తీయడం స్టార్ట్ చేయాలా. అలాగనే ప్రతిరోజు పిడికడుని, ప్రతి పూట, ఏ పూట ఆ పూటలకు పిడికడు బియ్యం తీసి పక్కకేయడం ప్రారంభించాలి. హల్లెలూయా. అది మంచి పదార్థంలో మంచి. ఇజ్రాయెల్ దేంట్లో ఇచ్చారట? మత్తయి సువార్త 23 వాక్యంలో చూడు. అయ్యో వేషధారులైన శాస్త్రులు, అయ్యో వేషధారులే ఇచ్చారు మీకెందురా? మీరు నీతిమంతులు, పరిశుద్ధులు కదా. ఆ వేషధారుల దొంగలే ఇచ్చారు మీకెందురా? మీరు ఇంకా మంచిగా బ్రతకాలి కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక, వేటిని మానక, సోంపులో, పుదీనాలో, ఇంకొక చోట కొత్తిమీరలో అని కూడా రాయబడింది. కొత్తిమీరలో, బియ్యంలో, నూనెలో, ఉప్పులో, పప్పులో ఏం చేయాలట? హల్లెలూయా. దేవుడు నీ అందు శ్రద్ధ నిలిపాలి, నీ మీద లక్ష్యం ఉంచాలి అండి బిడ్డలారా. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇచ్చారా? 15 సంవత్సరాలా? ఇన్ని సంవత్సరాలు ఇస్తే ఇవ్వకపోతే నేను బ్రతకలేదా? మీరు జీవితకాలం ఇవ్వకపోయినా నేను బ్రతుకుతా. అర్థమవుతుందా? సేవకునికి ఎప్పుడు దేవుడు తక్కువ వచ్చాడు. ఎందుకు? నేనే నీ స్వాస్థ్యం అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా స్వాస్థ్యము, నా ఆస్తి, నా భోజనము, నా అన్ని నా దేవుడే. నిన్ను కాకపోతే పక్కోల నుంచి తీసుకొచ్చిస్తాడు. ఇది సత్యం. ఇప్పుడు కన్పర్తిలో స్వర్ణ మన చర్చకొచ్చేదా? రాలే కదా. ఏం తీసుకొచ్చిందా చెప్పు? ఎన్ని బియ్యం తీసుకొచ్చింది? బేసన్ తీసుకొచ్చింది. ఇంకేమేమి తీసుకొచ్చింది? అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం పొడి, పసుపు, నూనె అన్ని తీసుకొచ్చిందా? లేదు. అప్పటికి మన ఇంట్లో ఉన్నాయా? ఏం లేదు. అర్థమవుతుందా? నా చర్చకు రాదు. సన్న బియ్యం తీసుకొచ్చింది బేసనుడు. మన నన్ను పిలిచిన వీళ్ళెవరు నాకేమిచ్చిన వాళ్ళు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇవ్వకపోతే దేవుడు పక్కంతో ఇప్పిస్తాడు, కానీ నాకు మాత్రం ఏం తక్కువ చేయడు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని ఆ కార్యాలు అనుభవించి చెప్తున్నాను, దేవుని అద్భుతాలు అనుభవించి చెప్తున్నాను. మీరే దరిద్రులు అవుతారు, మీరే శాపగ్రస్తులు, మీరే దొంగలు అవుతారు, మీరే నరకానికి పోతారు. మేము ఎప్పుడు చెడిపోంరా.
లెక్క పెట్టగానే ప్రతి రూపాయి దానికంటే ఎక్కువ తీసి పక్క పెట్టేస్తాను నేను. నాకు వచ్చిన ప్రతి రూపాయిలో తీసి ఎక్కువ కలిపి పక్క పెట్టేస్తాను. ఇది దేవుని భాగం, మన ఖర్చుల తర్వాత ఉన్నా లేకపోయినా అని పక్కకు పెట్టేస్తాం. అది మా సిస్టమ్. మేము చేస్తూ చెప్తున్నాం, అయినా మీరు చేయట్లేదు. మిడిలారు ఒకటి మాత్రం సత్యం గుర్తుపెట్టుకోండి, ఎవడు పరలోకం పోడు, ఇలా చేయనోడు. ఇది గుర్తుపెట్టుకోండి మీ హృదయంలో. నువ్వు ఎప్పుడైతే దీన్ని ప్రారంభిస్తావో, ఎప్పుడు ప్రారంభిస్తావో నాకు తెలియదు, ఎప్పుడైనా ప్రారంభించు, కానీ ఎప్పుడు ప్రారంభిస్తావో అప్పుడే దేవునిలో అన్ని చూస్తాడు. దేవుడు అన్ని చూస్తాడు. నీ క్రియలు వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నీకు కలిగిందంత అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు నీకు పరలోకంలో ధనం కలగాలంటే ఏం చేయాలి? నువ్వు బీదలకు పంచాలి, ఇవ్వాలి కదా. రూపాయలు పావులు ఎంతో ఇవ్వాలి కదా. అదేది ఇయ్యక నాకు పరలోకం వెళ్తాను, ధనం ఎక్కడిస్తాడు? తొక్కి పడేస్తారు కింద. అదే లేదు, నథింగ్ డూయింగ్ దేవుని దగ్గర. ఇప్పుడు ఇక్కడ బ్రతుకుతావు, నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నావు, ఇక్కడ నడుస్తుంది నీకంతా, ఇక్కడ అంతా చెల్లుబాటు అవుతుంది. నువ్వేం ఇవ్వకపోయినా ఇచ్చినా నడుస్తుంది ఇక్కడ వ్యవహారం. కానీ పరలోకంలో అలా కాదే, అడుగుతాను కదా. నేను చెప్పలేదంటే చెప్పాను కాబట్టి ఇక్కడ ఉండాలని తప్పకుండా లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, నమ్మకంగా దశమ భాగంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండండి. దేవుని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? నమ్మకంగా. పేదలకు సహాయం చేసే విషయంలో నమ్మకంగా. నేను కొన్ని వారాలుగా చెప్తున్నానమ్మా, మనం ఒరిస్సా వెళ్తున్నాం, పేద సేవకులకు హెల్ప్ చేయాలి అని చెప్పాను. ఇందులో ఇచ్చిన వారు ఎంతమంది? ఇందులో కొద్దిమంది. కొందరికి ఆ చెయ్య రావట్లేదు. అదేందో వాళ్ళని ఏమనాలి మనం చెప్పండి? వాళ్ళ హృదయం భ్రష్ట హృదయం కాదా? భ్రష్టులు కాదా? కొందరికి చేతులే రావట్లేదు. అదేందో అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తిన్నది, మీరు ఖర్చు పెట్టుకున్నది మీరు నష్టపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ మాట? మీరు తిన్నది, మీకై మీరు ఖర్చు పెట్టుకున్నది, మీకై మీరు బట్టలు కొనుక్కున్నది, మీకై మీరు చేసుకున్నది మీరు నష్టపోతున్నారు. అలాగనే పేదవారికి సహాయం చేసింది సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పాడు, ఇదిగో నీకున్నదంతా అమ్మి పేదలకిరా, అప్పుడు నీకు పరలోకంలో ధనము నువ్వు తింటేనా? నువ్వు బట్టలు కట్టుకుంటేనా? నువ్వు హాయిగా బిర్యానీ తింటేనా? నువ్వు నీ పిల్లలు తింటేనా? అట్లా అన్నాడు దేవుడు? లేదు, అది నష్టపోతున్నావు, లాస్ అయిపోతున్నావు, నువ్వు అది నష్టపోతున్నావు. ఆనిముత్యాల్లో ఈ మాట అద్భుతమైన మాట. అర్థమవుతుందా? మీరు తినే ప్రతి రూపాయి గుర్తుపెట్టుకోండి, మీరు తినే ప్రతి రూపాయి మీరు నష్టపోతున్నారు. రేపు సంపాదించుకోవాలి కదా, ఖర్చు అయిపోతూనే ఉంటుంది కదా, నష్టపోతున్నావు. కానీ నీకు కలిగిన దాంట్లో దేవునికి, దేవుని పరిచర్యకు, పేదవారికి, విధవరాలకు, అనాథలకు ఎప్పుడైతే ఇస్తావో దాన్ని పరలోకంలో సంపాదించుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. దేవుడు ఎవరి యందు లక్ష్యం వస్తాడంటే శ్రేష్టమైన అర్పణ ఎవరైతే చెల్లిస్తారో, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన అర్పణ, మొదటిది ప్రథమ ఫలం ఎవరైతే దేవునికి ఇస్తారో, దేవుడు వారి యందు లక్ష్యం ఇస్తాడు, వారి యందు శ్రద్ధ నిలుపుతాడు, వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా సంగతులు గలవు కానీ దాటిస్తున్నాను. మంచిది, హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడంటే 4 నేర్చుకున్నాం. మరి నీవెక్కడ పెట్టాలి నీ లక్ష్యం? నువ్వెవరి మీద లక్ష్యం ఉంచాలి? నువ్వు దేని మీద శ్రద్ధ ఉంచాలి? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు లూదియాయను 16వ అధ్యాయం 14వ వాక్యం. అదే అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల లక్ష్యముంచెను. అందరూ ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు హృదయము తెరిచినందున ఏం చేసిందట? పౌలు అనగా సేవకుడు చెప్పిన మాటల యందు మీ హృదయాలు తెరిస్తే, నేను చెప్పిన మాటల యందు కూడా మీరు ఏం చేస్తారు? వారు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. దైవజనుడు చెప్తున్న మాట యందు లక్ష్యం ఉంచాలి. ప్రభు ఆమె హృదయము తెరిచని గనుక ఏం చేసింది? ఆమె లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచిన తర్వాత ఏం చేసింది తెలుసా? ఏమని వేడుకున్నది పౌలును? ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశారు. ఒక్కడ అనడే ఈ మాట. అసలు ఇంటికి రమ్మని కూడా ఎవడు అనడే. ఆమె బలవంతం చేసిందట. ఎంత భక్తి పర్వాలో చూడు. నాకైతే ఒక్కడు కనబడతాడు ఇట్లా అంటాడు. చాలా తక్కువ
కొందరు అప్పుడప్పుడు అంటారు కానీ అయ్యా ఇంటికి రండి అని, చాలా తక్కువ. ఇప్పుడు ఆమె దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచినందువల్ల ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, మీరు కనుక ఈ దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచితే మీరు మీ ఇంటి వారందరూ రక్షింపబడతారు, దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. 1 దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచాలి. రెండవది ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆమేన్. 1 దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి. రెండవది యేసయ్య మీద, చెప్పండి ఏముంచాలి? ఎవరి మీద? యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి. అంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో ప్రథమ స్థానం నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. మొదటి స్థానం ఎవరికి వెళ్ళారా? మీరు దేవునికే ఇవ్వాలి, దేవుని పనికే ఇవ్వాలి, దేవుని కార్యాలకే నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి. 1. రెండవది దేవుని మీద లక్ష్యం ఉంచాలి. మూడవది ఏమన్నాడు? మొదటగా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. ఇప్పుడు నన్ను చూడండి, అంటే 1 యేసయ్య మాట మీద లక్ష్యం ఉంచాలి, రెండవది యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి, మూడవది పరలోకం మీద లక్ష్యం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి, నీ లక్ష్యం పరలోకమై ఉండాలి. నీ గురి, నీ లక్ష్యం యేసయ్య ఉండాలి. నీ గురి, నీ లక్ష్యం యేసయ్య మాట అయి ఉండాలి. యేసయ్య మాట నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నేను చేస్తుంది, బ్రతికిస్తుంది, నిన్ను బాగుపరుస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, అలాగే నీకు నిత్య జీవం ఇస్తుంది. యేసయ్య ఏం చేస్తాడు? ఇదిగో నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను బిడ్డ, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఎవరిని తీసుకొని వెళ్తాడు? ఆయన మాటల మీద, ఆయన మీద మన లక్ష్యం ఉంచాలి. అలాగనే ఆ పరలోకం ఏంటి? ఆ పరలోకం మీద నీ లక్ష్యం ఉంచాలి. నీ గురి నిలపాలి దాని మీదనే. నీ పౌరసత్వం ఎక్కడనే రానా అమ్మా? నీ పౌరసత్వం ఎక్కడన్నది? పరలోకం. నీ ధనం ఎక్కడున్నది? పరలోకం. నీ కిరీటం ఎక్కడున్నది? పరలోకం. నీ గౌరవం ఎక్కడున్నది? పరలోకం. నీ ఘనత ఎక్కడున్నది? పరలోకం. నీ సింహాసనం ఎక్కడున్నది? పరలోకం. పరలోకంలోనే అన్ని ఉన్నాయి నీకు. నువ్వు ఈ లోక వాడివి కాదు, నువ్వు ఈ లోకపు వాడవు కాదు. నీ పౌరసత్వము, నీ కిరీటము, నీ ఘనత, నీ మెప్పు, నీ మహిమ పరలోకంలో ఉన్నాయి. కాబట్టి భూలోక సంబంధమైన వాటి మీద ఎవ్వరు లక్ష్యం ఉంచొద్దు. తెల్లారు లేస్తే ఇదే బతుకైపోయాయి. ఇంకెంతకాలం రా? ఇంకెంతకాలం? తెల్లారు లేస్తే ఉద్యోగం, పని, వ్యాపారం, వ్యవసాయం, కూలి పని, ఈ పని, ఇదే పని. ఎవరు పిలుస్తాను కూలికి? నేను కూడా వస్తాను, నన్ను కూడా రమ్మనవా? ఇదే పని. డబ్బు 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 డబ్బు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, బంధువులు, స్నేహితులు, వాళ్ళ మీద కాదు నువ్వు లక్ష్యం ఉంచాల్సింది. లోక సంబంధమైన వాటి మీద కాదు నువ్వు లక్ష్యం ఉంచాల్సింది, పరలోక సంబంధమైన వాటి మీదనే నువ్వు లక్ష్యం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. వాటి మీదనే నువ్వు శ్రద్ధ నిలపాలి. ఆ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని పట్టించుకోవాలి. దాని మీదనే నీ కనుదృష్టి నిలపాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు క్రైస్తవుడా, నీవు దేని మీద లక్ష్యం ఉంచాలి? యేసయ్య మాట మీద లక్ష్యం ఉంచాలి, యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి, పరలోక రాజ్యం మీద లక్ష్యం ఉంచాలి. నువ్వు అలాగ ఉంచినట్లయితే ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు నీ మీద లక్ష్యం ఉంచి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళును గాక. అక్కడ పరలోకంలో కిరీటం, ఘనత, మహిమ, సింహాసనం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.